విజయవాడ నగర అధికార ప్రతినిధిని. అందరికీ నమస్కారం అండి. నా పేరు నజీబ్, విజయవాడ నగర అధికార ప్రతినిధిని. పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ గారికి టికెట్ కేటాయించాలని చెప్పి మేము చేస్తున్న ఈ కోరికని కూటమి మొత్తం పునరాలోచించి మళ్ళీ సీటు కేటాయించాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే బీజేపీ ఎప్పుడైతే పొత్తులో భాగంగా వచ్చి యాడ్ అవ్వకముందు జనసేన పార్టీ 24 సీట్ల నుంచి 21కి తగ్గించుకున్నారు. అలాగే టీడీపీ వాళ్ళు 151, 144కి తగ్గించుకున్నారు. అక్కడ అటు చూసుకుంటే పి గన్నవరం నియోజకవర్గంలో ఫస్ట్ లిస్టులో ప్రకటించిన మహాసేన రాజేష్ పేరు క్యాన్సిల్ చేసి జనసేన పార్టీకి ఇచ్చారు. 143 అయింది. అది అప్పుడు వాళ్ళ సీట్లు తగ్గినాయి టీడీపీ వాళ్ళకి. అక్కడ తగ్గిన చోట మన జనసేనకి పెరగాలి, 21కి 22 అవ్వాలా. ఈ దిశగా కూడా ఆలోచించాలని చెప్పి మా అధినాయకులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నేను వేడుకోవడం జరుగుతుంది. 22 అయితే ఈ 22వ సీటుగా పోతిన మహేష్ గారి పేరు పరిగణించారు. ఎందుకంటే 2019 నుంచి పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఎంతోమంది నాయకులు పార్టీలో నుంచి వెళ్ళిపోతా ఉంటే పోతిన మహేష్ గారు ఒకే మాట అన్నారు, రాజకీయాలు అనేవి వన్డే మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్ లాంటివి అని చెప్పి. ఆ మాట కూడా మన అధినాయకుల వారు చెప్పడం జరిగింది మీడియా ముఖంగా. అంటే పోతిన మహేష్ గారు ఎంత గొప్పవారో పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం కోసమే ఆయన బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టి ఇన్సూరెన్స్కి పెట్టిన సొమ్మును కూడా పార్టీ ఆఫీస్కి పెట్టేశారు. పార్టీ నా బిడ్డ లాంటిది, పార్టీని ఎవరైనా విమర్శిస్తే నన్ను విమర్శించినా ఊరుకుంటానుగా అని చెప్పారు. అలాగని చెప్పి మేము పార్టీని విమర్శించట్లేదు, కళ్యాణ్ గారిని విమర్శించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు పార్టీని తన బిడ్డలా భావించినప్పుడు జనసేన పార్టీలో ఉండే జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ అందరూ ఆయనకి బిడ్డలతో సమానం. ఎవరికి అన్యాయం జరగదు. చరిత్రలో ఎక్కడైనా చూసుకుంటే మనం బిడ్డలు మోసం చేసే తల్లిదండ్రులు లేరండి. తల్లిదండ్రులు మోసం చేసే బిడ్డలే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని మోసం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఎవరిని వదులుకోలేదు కూడా. ఆయన్నే వదులుకొని వెళ్ళారు ఎవరైనా కానీ. ఆఖరికి ఆయన సహధర్మచారిణితో సహా పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా పార్టీని నిర్మాణం చేసే క్రమంలో ఇలాంటి నాయకుల్ని వదులుకుంటే చాలా కష్టం. ఎందుకంటే పోతిన మహేష్ గారు, కళ్యాణ్ గారు ఎవరు ఎలా ఉంటారంటే ఒక నిదర్శనం పోతిన మహేష్ గారు. రాష్ట్రంలో ఎవరడినా కూడా, నేను ప్రజారాజ్యం పార్టీతో 2008 సెప్టెంబర్ 22లో పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నేను మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండేవాడిని. మెగా ఫ్యామిలీ ఎప్పుడు దగా చేసిన ఫ్యామిలీ కాదు, వాళ్లే దగా పడ్డారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని దగా చేయరు, ఎవరిని మోసం చేయరు, బలమైన నాయకుల్ని నించోబెట్టుకుంటారంట అన్న ఆశ అయితే మాకందరికీ ఉంది. ఆ బలమైన నాయకుల్లో ప్రప్రథమ స్థానంలో ఉండేది పోతిన మహేష్ గారు అని చెప్పి మేము నమ్ముతున్నాము. అందుకనే మేము ఇంతలా తప్పిస్తున్నాము. మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కూడా, నేను విజయవాడ నగర అధికార ప్రతినిధి నన్ను ఆహ్వానించి నన్ను మాట్లాడి ఆయన తరఫున మాట్లాడమని చెప్పి కోరినందుకు కూడా, అలాగే స్వతహాగా నాకు కూడా ఈ దాదాపు 3 వారాల నుంచి పోరాటం చేస్తున్నాం. రోడ్డు మీద ఎక్కి పోరాటం చేయలేదు, ఆఫీస్లోనే ప్రోటోకాల్ ప్రకారమే జనసేన పార్టీ గాజు గ్లాస్ కోసమే మేము పోరాడుతున్నాము. వేరే పార్టీ కోసం కాదు. పార్టీ లైన్ ఎక్కడా దాటలేదు, పార్టీ లైన్లోనే ఉంటున్నాము. పార్టీ నాయకుడికే టికెట్ కేటాయించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మా క్యాడర్లో ఎంత అసహనం ఉందో ప్రజల్లో కూడా అంతే అసహనం ఉంది. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఆయనకి టికెట్ రాకపోవడం వల్ల అందరూ చాలా దుఃఖసాగరంలో మునిగారు. పశ్చిమ నియోజకవర్గం అంతా సైలెంట్ అయిపోయింది దెబ్బకి. ఆల్రెడీ పోతిన మహేష్ గారు గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుని ఉన్నారు. ప్రత్యేకంగా ప్రచారం కూడా చేసే పని లేదు. 23వ తారీఖు వరకు ఉంది టైము. ఆ టైంలోపు ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే ఆ దిశగా కూటమి కూడా ఆలోచించి పోతిన మహేష్ గారికి తప్పకుండా టికెట్ కేటాయించాలని చెప్పి మేమైతే మనస్ఫూర్తిగా మా అధినాయకుల వారిని చేతులు జోడించి మరొకసారి నమస్కారం చేస్తూ కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్.